హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో రిసెప్షన్ ఫంక్షన్ గురించి బ్లాగ్ అన్నమాట. అయితే ఈ రిసెప్షన్ ఎవరిది, ఎక్కడ జరిగింది, మేము వాళ్ళకి ఏమవుతాము అనే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అరౌండ్ 12:30కి అలా మేము ఆటోలో బస్టాండ్కి వచ్చేసాము. బస్టాండ్లో నంద్యాల బస్ ఎక్కాము. రిసెప్షన్ వచ్చేసి నంద్యాలలో. మామూలుగా అయితే ఆత్మకూరు నుంచి నంద్యాలకి ఈజీగా 2 hours పడుతుంది అనమాట. అది బస్సు డ్రైవర్ మీద ఆధారపడి ఉంటుంది. బస్ డ్రైవర్ కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయాడంటే 1 hour 45 minutes లోపల మనం నంద్యాల రీచ్ అవ్వగలము. లేదంటే ఈజీగా మనకు 2 hours అయితే పడుతుంది. ఆత్మకూరు నుంచి వెల్గోడ్కి మనం ఒక 30-35 minutes లోపల రీచ్ అయిపోగలము. ఇంకా బస్ స్టాండ్లో ఉడకబెట్టిన బుడ్డలు అదేవిధంగా కాల్చిన బుడ్డలు 2 అమ్ముతూ ఉంటారు. మేమైతే ఎప్పుడు ఉడకబెట్టిన బుడ్డలే తీసుకుంటాము. అలా ఒక 2 ప్యాకెట్స్ తీసుకొని ఇద్దరం తినుకుంటూ అలా జర్నీ స్టార్ట్ చేసేసాము. మీకు ఇప్పుడు కనిపిస్తుందా చెరువు? ఆ చెరువు చూస్తే చాలు మనం ఆత్మకూరు సైడ్ నుంచి వెళ్లే వాళ్ళం అయితే నంద్యాలకి ఎంటర్ అయిపోతున్నాము అని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఆత్మకూరు బస్ స్టాండ్ అవుతుంది. ఆ తర్వాత శ్రీనివాస్ సెంటర్. మేము శ్రీనివాస్ సెంటర్లో దిగి ఇంకా ఆటో తీసుకున్నాము. ఎందుకంటే ఎన్జిఓస్ కాలనీకి వెళ్ళాలి. సో అందుకోసమే ఆటో తీసుకున్నాము. ఆటో తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే అంత క్లారిటీగా గుర్తుకు లేదనమాట పెళ్లికూతురు ఇల్లు. సో అందుకోసమే దారిలో అన్ని సందులు చూసుకుంటూ పెళ్లికూతురు ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఎందుకంటే వాళ్ళు బయట బ్యానర్ పెట్టారనమాట. సో అందుకోసమే మాకు ఈజీ అయ్యింది ఇల్లు కనుక్కోవడానికి. ఇంకా అలా ఇంట్లోకి వచ్చేసి ఇంకా అత్తని మామని అందరినీ పలకరించిన తర్వాత ఇంకా మేము లంచ్ కూర్చున్నాము. ఎందుకంటే అప్పటికే 3:30 అయిందనమాట. సో అందుకోసమే అత్త వాళ్ళు ఫస్ట్ లంచ్ చేసేయండి అని అంటే లంచ్ కూర్చున్నాము. నేనైతే ఒకదాన్ని ఇక్కడ కూర్చొని తింటున్నాను. మా మమ్మీ అక్కడ బంధువుల దగ్గర కూర్చొని తింటూ ఉంది. లంచ్లో వచ్చేసి కర్రీ, రైస్, అప్పడం, చట్నీ, పెరుగు అన్ని పెట్టారు. నేనైతే నా ప్లేట్లో చూపించినవి మాత్రమే తిన్నాను. ఓ పక్క తింటుంటేనే పెళ్లికొడుకు పెళ్లికూతురు ఇద్దరు వచ్చారు. వాళ్ళు వచ్చేసి గుంటూరు నుంచి వస్తున్నారు. పెళ్ళి వచ్చేసి గుంటూరులో జరిగింది. సో నాకు ఈ జర్నీ పడదు కాబట్టి నేను అంత దూరం ట్రావెల్ చేయలేనని చెప్పేసి వెళ్ళలేదు గుంటూరుకి. ఇంకా మమ్మీ కూడా కుదరలేదు వెళ్ళడానికి. సో అందుకోసమే రిసెప్షన్కి ఖచ్చితంగా రావాలి అని అనుకొని రిసెప్షన్కి వచ్చాము. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చినప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతాయి కదా, అవి ఇక్కడ జరుగుతున్నాయి, చూసేయండి. ఇంట్లో ఆచారాల ప్రకారం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చిన తర్వాత ఆ ఇంటి బామ్మర్ది ఉంటాడు కదా, ఆ బామ్మర్దితో బావ కాళ్ళు అలాగే చెల్లెల కాళ్ళు ఇద్దరు కాళ్ళని కడిగిస్తారనమాట. మా ఇంట్లో అయితే ఈ ఆచారం లేదు. ఇదే అనమాట నేను కూడా ఫస్ట్ టైం చూడడము. ఇంకా కాళ్ళు కడగడం అయిపోయిన వెంటనే ఇంకా బావ అలాగే చెల్లెలు అయితే చెల్లెలు, అక్క అయితే అక్క, ఇద్దరు అమౌంట్ ఇవ్వాల్సింది అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ అన్నకు తను చెల్లెలు అవుతుంది. ఇక్కడైతే వీళ్ళ డిమాండ్స్ చెప్తున్నారు వాళ్ళకి ఏం కావాలి అనేది. తమ్ముడా కాదు డబ్బులు అడుగుతాం మరిదికి అమ్మ నీకు కూడా ఆ అన్న వాళ్ళైతే 1 తులం బంగారు అడుగుతున్నారు. బట్ వీళ్ళైతే ఇక్కడ ఏమిస్తారు ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈయన వచ్చేసి మా మామ శ్రీహర్త వాళ్ళ ఫాదర్. ఇక్కడ మాట్లాడుతుంది శ్రీహర్త వాళ్ళ మదర్ మా అత్త. తప్పించుకున్నావా నువ్వు? ఇక్కడన్నా రావాల్సిందే. ఎమ్మళ్ళు వచ్చారు ఇంకా కానీ ఇమ్మండి వాళ్ళ కోసం పెద్ద నెంబర్
పెళ్లి చేసుకుంటాను చెప్తున్నా బాగా ఆలోచించుకోవాలి. మీ వదిన తీసుకురావాలంటే నువ్వు ఏదో ఒకటి చేయాలి మరి. లేదు బుజ్జి, ఇప్పటి నుంచేనా? ఎందుకు చెల్లెళ్ళు ఎవరిని తీసుకురాకుండా ఇంకా ఇదంతా ఒక 15 minutes పాటు అలాగే జరిగిందనమాట బయట. ఇంకా మొత్తానికి ఇంకా శ్రీహరిత బ్యాగ్ అయితే తీసుకొని వచ్చారు. శ్రీహరిత అమౌంట్ తీస్తూ ఉంది. ఎంత ఇచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అన్న వచ్చి ఒక 5,000 ఫోన్పే చేశాడు. అన్న ఎంత ఇస్తే అందులో సగభాగము పెళ్లి కూతురు కూడా ఇవ్వాలన్నమాట. ఇంకా శ్రీహరిత వచ్చేసి 2,500 అమౌంట్ తీసి ఇచ్చేసింది ఆ అన్నకి. మొత్తానికి ఇక్కడ 7,500 ఖాళీ. ఇప్పుడు పెళ్లి కూతురు ఫ్యామిలీ గురించి తెలుసుకుందాము. ఇక్కడ మా డాడీ శ్రీహరిత వాళ్ళ డాడీ క్లోజ్ ఫ్రెండ్స్. సో అందుకోసమే మా మమ్మీ శ్రీహరిత వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను శ్రీహరిత కూడా ఫ్రెండ్స్ అన్నమాట. చిన్నప్పుడు కలిసి బాగా ఆడుకునే వాళ్ళము. ఇంకా ఆ తర్వాత డాడీ ట్రాన్స్ఫర్ మూలాన మేము దూరం అయిపోయాము. వాళ్ళ డాడీ ట్రాన్స్ఫర్ మూలాన తను కూడా మాకు దూరం అయిపోయింది. ఒక 9 years బ్యాక్ కలిశాను. తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అనమాట శ్రీహరితను నేను కలవడము. బ్యాక్ టు వీడియో. ఫస్ట్ వచ్చేసి కాళ్ళు కడిగి కార్యక్రమం అయిపోయింది కదా, అక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే ఇంకా మెయిన్ వాకిలి ఉంటుంది కదా, అక్కడ హారతి ఇస్తున్నారన్నమాట. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. నేనైతే లోపల వరకు వెళ్ళలేదు, ఇట్లా బయట నుంచే తీస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మంగళహారతి ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ హారతిలో ఎంత పెట్టారో అమౌంట్ అనేది నాకు తెలియదు. ఇంకా పేర్లు చెప్పేటప్పుడు కూడా నేను లేనన్నమాట. సో అందుకోసమే వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మళ్ళీ నేను పేర్లు చెప్పి ఆ వీడియో నెక్స్ట్ క్లిప్లో యాడ్ అవుతుంది, చూసేయండి. వీళ్ళు ఇక్కడ ఏం డిమాండ్ చేశారో, వాళ్ళకి ఏమి ఇచ్చారనేది నాకు తెలియదు. మొత్తానికి హారతి తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు కుడికాలు లోపల పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను మమ్మీ ఒక చోట కూర్చొని ఉంటిమి. మమ్మీ వాళ్ళ కాలనీ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉండే. ఇంకా శ్రీహరిత ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి కూర్చుంది. చూడండి చాలా క్యూట్గా ఉంది కదా పెళ్లి కూతురు లుక్లో శ్రీహరిత. తినైతే చిన్నప్పుడు ఏ ఫేస్ కట్తో ఉందో అలాగే ఉంది, ఏ మార్పు లేదు తినలో. ఇంకా శ్రీహరిత రాగానే ఒక 2 minutesకి అన్న కూడా వచ్చి కూర్చున్నాడు. అన్న ఎంత జోవియల్ అంటే ఒక్కసారి వినండి అన్న మాటలు. యూట్యూబ్ బ్లాగా అలా అని చెప్పుకుంటే మొహం కడుక్కుని వచ్చాను పొద్దున్న నుంచి జర్నీ చేసి వచ్చాను కదా. ఏం పర్లేదు. చూసారా అన్న ఎంత జోవియల్గా మాట్లాడుతున్నాడో. శ్రీహరిత కూడా అంతే, చాలా బాగా కలిసిపోతుంది అందరితో. అలాగే అన్న కూడా బాగా కలిసిపోయాడు అందరితో. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అన్న వాళ్ళని అడుగుతున్నాను ఏంటి అని అంటే, మామూలుగా అయితే హారతి ఇచ్చేటప్పుడు పేర్లు చెప్పించుకుంటారు కదా ఒకరిది ఒకరు. ఇంకా నేను అక్కడ వినలేదు, నా కోసం ఇక్కడ మళ్ళీ చెప్పండి అని అంటే ఇంకా ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారనమాట. ఇంకా మొత్తానికి అయితే వాళ్ళైతే నేమ్స్ చెప్పారు, అది ఒకసారి వినండి మీరు. నా పేరు హరిత, మా ఇంటికి వచ్చాను. నా పేరు సాయి సుధీర్, మా ఆవిడ హరితతో కలిసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. బ్యాక్ టు హోమ్ అని చెప్తా అనుకున్నారా? లేదండి, ఇక్కడ నుంచి మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ రెడీ అయిపోయి ఇంకా రిసెప్షన్ కాడికి డైరెక్ట్ వచ్చేస్తామని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ రిసెప్షన్ వచ్చేసి 7:30కి. ఇంకా మా ఇద్దరు అక్క వాళ్ళు మా మమ్మీతో కలిసి ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఫంక్షన్ హాల్ చాలా బాగుంది కదా. ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి ఎన్జిఓస్ కాలనీలో ఉండే సొసైటీ ఫంక్షన్ హాల్. ఇంకా ఎంట్రన్స్ లో చూస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా అప్పుడే వచ్చారు. వాళ్ళు లోపలికి రాగానే ఇంకా వాళ్ళ వెనకాలే మేము కూడా వచ్చేసాము. ఫంక్షన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో జరుగుతుంది. సో అందుకోసం మేము స్టెప్స్ చూసుకొని స్టెప్స్ ఎక్కి వచ్చేసాము. ఎందుకంటే లిఫ్ట్ లో అయితే లేట్ అవుతుంది కదా, అందులో జనాలు దండిగా ఉన్నారని చెప్పేసి స్టెప్స్ ఎక్కేసి వచ్చేసాము. ఇంకా మొత్తానికి ఫంక్షన్ హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. చూసారా ఎంత గోలగోల ఉందో. అందరూ ఇంకా అప్పటికి కూర్చోలేదనమాట కుర్చీలో. సో అందుకోసమే చాలా రద్దీగా అనిపించింది. మొత్తానికి సీట్స్ చూసుకొని ఇంకా అయితే కూర్చున్నాము. ఇంకా మాకు ఇక్కడ రాగానే ఫ్రూట్స్ అయితే సర్వ్ చేశారు. ఇంకా నేను కూర్చొని అయితే ఫ్రూట్స్ తింటున్నాను. పక్కన చిన్న గౌతమి ఉంది. చిన్న గౌతమి వచ్చినట్లు నాకైతే తెలియదు, సడన్ గా కనిపించినారనమాట కాక మాసి చిన్న గౌతమి. ఇంకా మా కాక మాసి దగ్గరికి మమ్మీని పంపించేసి ఇంకా నేను చిన్న గౌతమిని నా పక్కన పిలుచుకొని కూర్చున్నాను అనమాట. ఒకసారి చూడండి ఫంక్షన్కి అయితే చాలా మంది వచ్చారు. ఇంకా పిల్లలమందరం కలిసి ఒక చోట కూర్చున్నాము. పెద్దవాళ్ళు మమ్మీ బాబాయ్ పిన్ని ఒక చోట కూర్చున్నారు.
అక్కడికి వెళ్ళిన ఒక 15 మినిట్స్ తర్వాత రిసెప్షన్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ స్టేజ్ మీద ఉన్న ఆయన పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని ఇద్దరిని ఇన్వైట్ చేశారు. ఆ తర్వాత ఇంకా బంధుమిత్రులందరూ వెళ్ళి వాళ్ళకి విష్ చేస్తూ ఫొటోస్ దిగారు. ఇంకా ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మేము కూడా వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంది. సో అందుకోసమే కొంచెం తొందరగా వీళ్ళని కలిసి వెళ్దామని చెప్పేసి త్వరగా స్టేజ్ మీదకి వచ్చాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్న వ్లాగ్ ఎక్కడ తీస్తున్నారని అడిగితే చూపిస్తున్నాను అనమాట. వచ్చేసి మాకు వీడియో చిన్న గౌతమి తీస్తుంది. అప్పుడు చిన్న గౌతమి స్టేజ్ మీదకి రాలేదు. సో అందుకోసమే తనతోనే తీయించాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా బాబాయ్ పిన్ని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దిగుతూ ఉంటే ఇంకా అప్పుడు చిన్న గౌతమి వచ్చింది. అప్పుడు మా మాన్సక్క తీసిందనమాట వీడియో. ఇంకా అలా అందరు ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నేనైతే స్టేజ్ దిగి వచ్చేసాను. ఇంకా మమ్మీ వాళ్ళు అత్తతో మామతో మాట్లాడుతూ ఉండే, నేనైతే వచ్చేసాను మొత్తానికి కిందికి. ఇంకా ఇక్కడ మాట్లాడేది అయిపోయిన వెంటనే మళ్ళీ కిందికి వెళ్ళాము. అప్పటికే టైం 8:45 అవుతుంది. మేము వచ్చేసి లాస్ట్ బస్సు 10కి ఉంది. సో దాన్ని ఖచ్చితంగా క్యాచ్ చేయాలి. సో అందుకోసమే వెంటనే ఇంకా డిన్నర్ చేయడానికైతే వచ్చేసాము. డిన్నర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేశారు. ఇంకా మామూలుగా అయితే ఒక సైడ్ వెజ్, ఇంకొక సైడ్ నాన్ వెజ్ పెడుతున్నారు. నాన్ వెజ్ పెట్టే వాళ్ళని కూర్చోబెట్టి పెట్టారనమాట. సో అందుకోసమే ఇదంతా టైం లేట్ అవుతుంది కదా వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా వెజ్ ప్లేటే తీసుకొని వెజ్ తినడానికైతే స్టార్ట్ చేసాము. ఇంకా ఫస్ట్ మమ్మీ పోయి పెట్టించుకొని వచ్చింది వెజ్. ఇంకా మమ్మీ తింటూ ఉంటే నేను అక్క వాళ్ళం కూడా వెజ్జే సర్వ్ చేసుకున్నాము ప్లేట్లో. ఇంకా ఆ తర్వాత ఏమనిపించింది, నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ తినకపోతే ఎలా? సో అందుకోసమే అక్కడ మాకు తెలిసిన అన్న ఉంటే ఇంకా నేను అక్కడికి వెళ్ళి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై వేయించుకొచ్చాను. నాకు తెలిసి మటన్ బిర్యానీ పెట్టినట్టున్నారు, బట్ నేను అవైతే టేస్ట్ చేయలేదు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే తిన్నాను. చికెన్ కర్రీ అయితే టేస్ట్ ఉంది చూడండి, సూపర్ ఉంది. ఒక పక్క తింటుంటే నాకు చెమటలు కారుతున్నాయి, అంత స్పైసీగా అంత సూపర్గా ఉండే. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసే లోపల 9 అయ్యింది. ఇంకా చకచకా వెళ్ళిపోవాలని చెప్పేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను. చూస్తే ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉండే, సో అందుకోసమే ఐస్ క్రీమ్ కూడా తీసుకొని తిన్నాను. ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఫ్లేవర్ బాగుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా ఆటోలో చకచకా బయలుదేరిపోయాము. ఎక్కడ బస్ మిస్ అవుతుందో అనే టెన్షన్ అనమాట ముందు, ఎందుకంటే లాస్ట్ బస్ ఎప్పుడు ఎక్కి వెళ్ళలేదు కదా. సో అందుకోసమే ఇంకా ఆటో తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఆటో ఆ ఫంక్షన్ హాల్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి మాకు ఒక 15 మినిట్స్ పట్టింది. ఇంకా రోడ్ ఏదో వేపిస్తున్నారు, సో అందుకోసమే లేట్ అయింది. లేదంటే 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. చూస్తే అక్కడ పోయిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే బస్ కూడా వచ్చేసింది. ఇంకా ఆరామ్సే బస్సు ఎక్కేసాము. మామూలుగా అయితే 10కి బస్సు, బట్ బస్సు కదిలింది 10:15కి కదిలింది. ఇలా మొత్తానికి శ్రీహరిత రిసెప్షన్కి వచ్చి రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయాము. ఇదండి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. బాయ్.